హీరో మంచు విష్ణు మా అసోసియేషన్కి భారీ విరాళం అందించారు. ఆయన కూతురు బర్త్డే సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల కోసం 10 లక్షల విరాళాన్ని ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మా అధ్యక్షుడిగా ఆయన కళాకారుల కోసం ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చిన్న కూతురు ఐరా విద్యామంచు పుట్టినరోజు సందర్భంగా మా అసోసియేషన్కి 10 లక్షల విరాళం అందించారు. ఈ డబ్బును అసోసియేషన్లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం అందించారు. కళాకారులకు సహాయం చేయటం, వారికి అవసరమైన మద్దతు, సంరక్షణ అందేలా చేయటం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. కాగా గత 3 ఏళ్లుగా మా అధ్యక్షుడిగా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన నాయకత్వంలో ఈ 3 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. అంతేకాదు మా భవనంపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్ను కట్టడి చేసేందుకు నడుం బిగించారు. యూట్యూబ్ నటీనటులపై వచ్చే ట్రోల్స్ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ సెల్కి ఫిర్యాదు చేసి వాటిపై బ్యాన్ విధించారు. నటీనటులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్ను తీసి వేయించటంలో ప్రముఖ పాత్ర పోషించారు. మంచు విష్ణు చేపట్టిన ఈ చర్యలపై పక్క ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు సైతం ప్రశంసించారు. విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్య అతని నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది. కాగా ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర ఇండస్ట్రీలకి చెందిన అగ్ర నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటి మధుబాల, శరత్ కుమార్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 2024 రిలీజ్ చేస్తామని మంచు గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే హరహర మహాదేవ్ అంటూ ట్వీట్ చేసి అందరిలో ఆసక్తి పెంచారు. కాగా అప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్లతో పాటు నితిన్, రాబిన్ హుడ్ చిత్రాలు కూడా డిసెంబర్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి 2 భారీ పాన్ ఇండియా సినిమాలకు పోటీగా మంచు విష్ణు కన్నప్పను రిలీజ్ చేస్తాడా లేక వాయిదా వేస్తాడా చూడాలి మరి.